ప్రస్తుతం ఏఐసిసి విస్తృత స్థాయి సదస్సుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటిదాకా నాయకులు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ప్రస్తుతం మనం అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమరీ ప్లేస్లో ఏర్పాటు చేసినటువంటి సిడబ్ల్యూ సమావేశానికి సంబంధించినటువంటి సమావేశ ప్రాంగణం దగ్గర ఉన్నాం. ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా రాలేదు. 11:30 ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లన్నీ కూడా ముగిశాయి. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు కేవలం 11:30 నుంచి సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. ఈ సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా మేధోమదనం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు కావచ్చు, భవిష్యత్తులో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అలాగే సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఓటమితో పాటు భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత మరొక అంశాన్ని తీసుకొని జనంలోకి వెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లన్నీ కూడా ముగిశాయి. అహ్మదాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమరీలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సమావేశానికి సంబంధించి వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, అలాగే గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమావేశం గుజరాత్లో 100 ఏళ్ల క్రితం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు సమావేశం 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా రెండు కీలకమైనటువంటి అంశాలు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తిరిగి జనంలోకి వెళ్లడం, అలాగే పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, క్షేత్రస్థాయిలో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలని నిర్ణయించుకుంది. అయితే చారి, టీపీసీసీకి సంబంధించి ఎవరెవరు హాజరవుతున్నారు, వారిలో ఎవరెవరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్. రైట్, మరి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్కి బయలుదేరారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సిడబ్ల్యూసీలో ప్రస్తుతం మెంబర్గా ఉన్నారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్కు చేరుకోబోతున్నారు. 10:30 ప్రాంతంలో సిడబ్ల్యూసీ సమావేశ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. కాబట్టి సిడబ్ల్యూసీలో మన తెలంగాణ నుంచి వంశీ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, అలాగే దామోదర్ రాజనరసింహ కూడా సిడబ్ల్యూసీలో మెంబర్గా ఉన్నారు. కాబట్టి ఇద్దరిలో ఒకరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అక్కడి నుంచి వచ్చినటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఈ సమావేశంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని వేదికల మీద సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. నిర్మాణ క్రమంలో కావచ్చు, పార్టీ వ్యూహానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, కొన్ని సూచనలు జాతీయ స్థాయిలో జరిగినటువంటి వేదికల మీద ప్రస్తావిస్తూ వచ్చారు. వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఈ సమావేశంలో ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారి.